గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చిన బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఏంటి చెప్పుకోగలరా? ఇంజస్టిస్ అంటే అవి చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఇట్స్ ఓకే అనుకుని వెళ్ళిపోవడం అంతే. ఆ. ఒక 2-3 పెద్ద సినిమాలు నన్ను ఒక 6 months ఆపి కూర్చోబెట్టి ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్స్ అండ్ ఆల్. ఒక ఒక పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా నాతో షూట్ చేసి 2-3 days వాళ్ళకి బడ్జెట్స్ ఇష్యూ వచ్చి అండ్ వాళ్ళు దాని తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకి ఇంట్లో ఇష్యూస్ గాను ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని వేరే యాక్టర్తో ఆఫ్టర్ 2 years తర్వాత అనుకుంటా మళ్ళీ అదే సినిమాని వాళ్ళతో చేశారు వేరే మారి. ఇట్ గాట్ బ్లాక్ బస్టర్. అండ్ ఇంకొక పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ అండి. మనకు ఒక ఇప్పుడు మీరు అన్నట్టు రొమాంటిక్ క్రైమ్ కదా హిట్ అవగానే పేపర్లో ఎవ్రీవేర్ వి కమ్ కదా. సో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో పిలిచారు, కూర్చోబెట్టారు, 6 నెలలు వెయిట్ చేయించారు, అన్ని అయిపోయినాయి. తర్వాత సారీ అమ్మ, ఇలా పలానా పెద్ద హీరోతో లాంచింగ్ కి ప్రాజెక్ట్ కానీ అడుగుతున్నారు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పారు. ఓకే, బట్ ఐ అప్రిషియేట్ దట్ అట్లీస్ట్ అది కన్వే చేశారు కదా. దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో కన్వే చేయకుండా కూర్చోబెట్టి వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకుని వెళ్ళిపోతారు. మనం ఏంటి, అరే వాళ్ళు వద్దన్నారు కదా, చేయొద్దన్నారు, లెట్స్ వెయిట్, ఏ సినిమా వచ్చినా కానీ వాళ్ళకి చెప్పమన్నారు కదా. ఐ వాస్ కీప్ ఆన్ టెల్లింగ్ దమ్, ఇన్ఫర్మేషన్ లేదు మనకి వేరే వాళ్ళతో చేస్తున్నారని కూడా. బయట నుంచి థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి లేదు ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇదే ఇది అని, అదేంటి. ఓకే, సో అంతే. అయిపోద్ది ఆ రోజు మొత్తం అంతే. ఆ రోజు ఒక్క రోజు డల్ ఉంటుంది, అది చెప్పే కదా, రాతిగాయి బాతిగాయి. సినిమా సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ముఖ్యమా లేకపోతే పిఆర్ ప్రమోషనింగ్ ముఖ్యమా ఈ రోజుల్లో నువ్వు అనుకుంటుంది? సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ముఖ్యం, పిఆర్ కూడా ఓకే ముఖ్యమే. ఈ మధ్యన చాలా నడుస్తుంది, చాలా స్పీచ్లు అవుతున్నాయి. అంటే నేను ఐ వాజ్ ఇంటూ మిలీనియల్ కిడ్ నేను. జెన్జీస్ ఐ డోంట్ నో, వాళ్ళు కంప్లీట్ వేరే ఉంటారు అని. సో పిఆర్ మేక్స్ థింగ్స్ మూవ్ ఫార్వర్డ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బ్రింగ్ సక్సెస్. టాలెంట్ లేకపోతే డజంట్ కేర్ ఎవరైనా కానీ. పిఆర్ ఎంతవరకు ఆ సినిమా రిలీజ్ వరకు, మేబీ మీరు అన్నట్టు రిలీజ్ వరకు ఓకే, బట్ సక్సెస్ అనేది పిఆర్ తో రాదు. కానీ ఒక మనిషి గుడ్ సినిమా, గుడ్ టాలెంట్, గుడ్ స్క్రిప్ట్. కానీ ఒక యాక్టర్ కి ఒక మంచి పిఆర్ ఉంటే ఆయన ప్రమోట్ చేసుకునేది ఇప్పుడు కొంచెం అది బాగా వెళ్తూ ఉండి సోషల్ మీడియా వరకు ఐ బిలీవ్ దట్ మైట్ బి వర్క్ అవుట్. అలా చూపిస్తూ ఉండడం, ఆయన్ని మర్చిపోకుండా జనాల్లో తీసుకెళ్తూ ఉండడం, ఆయన్ని లేపడం, ఆయన్ని చూపించడం, దాని వల్ల కూడా ఆఫర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనేసి రీసెంట్ టైమ్స్ లో నేను ఒక యాక్టర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేబీ అయి ఉండొచ్చు అది కూడా. బికాస్ లైక్ మనకి అరే వీడు ఉన్నాడు కదా అని మర్చిపోతాం. ఆల్వేస్ బీయింగ్ ఇన్ సోషల్ మీడియా, whoever is active in social media, డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఆర్ కాస్టింగ్ పీపుల్, వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు చూసే కొద్దీ అరే ఇతను చూడండి, ఈ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఉన్నాను, మనం సోషల్ మీడియా ఈ యాక్టివ్ కదా, ఎక్కడ ఉంటాం, గుర్తుండొచ్చు, ఆ మూమెంట్ కి గుర్తుండకపోవచ్చు. సో గుర్తుండి పిలిచి అరే లేదు వీడున్నాడు మర్చిపోయాం కదా, అసలు వాడిని పిలుద్దాం అని వచ్చినప్పుడు మన దాకా వస్తాయి. దట్ మేక్స్ సెన్స్ యాక్చువల్లీ. మీరు రిజెక్ట్ చేసి లేటర్ హిట్ అయిన ఒక సినిమా ఉందండి దాంట్లో, అది మీతో కాకుండా మీరు రిజెక్ట్ చేసేసారు? రిజెక్ట్ చేసిన తర్వాత నిజంగా చెప్తాను, నెవర్. మనకి అంటే ఇంట్యూషన్ వాజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మీ. ఈ సినిమా హిట్ అవుద్ది, ఈ యాక్టర్ డెఫినెట్ గా షైన్ అవుతాడు. నేను ఎందుకు తిరునే జార్జ్ రెడ్డి చేసినప్పుడు ఐ వాజ్ లైక్ స్టూడెంట్ లీడర్ ఫర్ దెమ్. నేను పైన బాల్కనీ దాంట్లో ఉంటే కింద తిరు ఒక మోనోలాగ్ చెప్తాడు, డైలాగ్, ఒక 1.5 minutes or 2 minutes అనుకుంటా. అయితే చెప్తున్నాడు వేరియేషన్స్ అటు ఇటు ఇవి తన్ని అవి చేస్తున్నాడు. నేను నా సజెషన్లో నుంచి ఐ వాజ్ స్పెల్ బౌండ్. నేను అయిపోయే టైంకి కట్ అని, అంటే తన డైలాగ్ అయిపోయింది, కట్ చెప్పలా, నేను ఎక్సైట్ అయిపోయి క్లాప్స్ కొట్టేసి అమ్మా ఏం చేసావు తిరు అద్దరిపోయిందన్న, కట్ అవ్వలేదు అన్నాడు వెనక నుంచి. వెరీ సారీ, నేను సీన్ లో ఉన్నాను సంగతి కూడా మర్చిపోయా, ఏం రెగ్గొట్టేసాడు సీన్. బట్ ఆ షార్ట్ వచ్చేసింది అంటే అంతే, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. దట్ వాజ్ లైక్ బాగా అనిపించింది డెఫినెట్ గా. తిరుగు కానీ దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ అలా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో
లైక్ ఈ సోషల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల లైక్ అప్పట్లో ఉన్న యాక్టర్స్కి అవకాశాలు తక్కువ కానీ అవ్వడం కానీ లేకపోతే ఫ్యూచర్లో సినిమాలు థియేటర్లో ఆడడం కానీ ఇది కొంచెం అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా. ఏమో అది ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్, అంటే పార్షియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానేమో నాకు తెలీదు. ఐఎమ్ రైటింగ్, నేను ఐఎమ్ టు రైటింగ్, దాంట్లో ఉన్నాను. వచ్చిన దాంట్లో మంచివి పిక్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. సో మేబీ అయి ఉండొచ్చు. అంటే సో నేను అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో డెఫినెట్గా ఉంటుంది. అంటే ఈ చేంజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అడాప్టబిలిటీ వీ నీడ్ టు ఓన్, ముందుకు వెళ్ళాలి. సో అవును, ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు అవును 100 సెంటర్లో వచ్చింది. దిగిపోయింది. అంటే 100 సెంటర్లో 10 రోజులు గట్టిగా 100 సెంటర్లో ఆడిందా లేదా అనేది మ్యాటర్. అంతే. సో ఆ చేంజెస్ ఆర్ కామన్. ఇప్పుడు రీల్ కెమెరా నుంచి డిజిటల్ మన కళ్ళ ముందు ఇట్లా అయిపోయింది ఫట్టుమని. కరోనా మార్చింది చెప్పాలంటే. కరోనా 2012లో రొమాంటిక్ క్రైమ్ కదా వాజ్ లైక్ ఫస్ట్ డిజిటల్ ట్రై చేశాను ఇది. యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు కదా మీరు. అవును అవును అవును. అప్పుడు ఇది లేవు కదా ఓటీటీ స్టిల్ ప్లాట్ఫామ్. రెంట్ అవునా, YouTube నాకు లో. తెలీదు. చూసాను. అప్పుడు యూట్యూబే కదా మనకి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ అనుకుంటా ఫస్ట్ ఒకటి ఉండేది. హాట్స్టార్ ఒకటి ఉండేది దాంట్లో క్రికెట్ మ్యాచ్ల కోసం అంతే. ఓటీటీ. సినిమాలు అవన్నీ అంటే ఎవరికి అంత అలవాటు ఉండేది కాదు. అది ఒక యాప్ ఉన్నదని కూడా ఎవరికి తెలియదు. మనకి 2020లో తెలిసింది కరోనాలో. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. మనకి ఏంటి తెలుసు, ఆ యూటోరెంట్ వేసుకుని ఇంగ్లీష్ మూవీస్ కానీ ఇవి కానీ మనకి తెలుగు సినిమాలు ఉంటే టారెంట్ డౌన్లోడ్ చేసుకుని సిడీ చేసి పెట్టుకున్నావా, మనకు గుర్తొచ్చినప్పుడు ఆ సినిమా సిడీలో పెట్టుకుని చూసావా. అంతే. సో లేకపోతే సిడీలు కొనుక్కుని తెచ్చుకున్నావా, రెంట్కి తెచ్చుకున్నావా, సినిమాలు చూసావా. అప్పుడు అంతే, ఇంక అవేమి ఉండదు. సో ఇప్పుడు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫోన్. మొబైల్ పిక్సెల్ 2 రోజులు సినిమా వచ్చిందంటే 3 రోజులు థియేటర్కి వెళ్దాం అనుకునే లోపల ఓటీటీలో ఉంటుంది. అండ్ మేము కూడా మనం ల్యాప్టాప్ లో సినిమా చూస్తే ఓకే అని అప్పటికే ఆ ఫీల్ లేదు అని ఉన్నాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఫోన్ లో చూసేస్తున్నారు. అరే ఏం ఫీల్ ఉంటుంది అని అనుబుద్ధి అవుతుంది. బట్ ఆ ఫోన్ లో చిన్న స్క్రీనే గానీ బట్ వేన్ క్వాలిటీ ఇచ్చాడు. హెచ్డి ప్రింట్, బ్లూరే ప్రింట్స్, ఇవి విత్ మళ్ళీ మనం ఏమంటారు మన హెడ్ ఫోన్స్ కానీ ఇవి కానీ పెట్టుకుని చూస్తుంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది. అంతే, సరౌండింగ్ ఇవి అన్ని మనకి అట్మాస్ఫియర్ అన్ని వచ్చేస్తున్నాయి కదా. ఇంకోటి, మీ ఒపీనియన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంచెం పాలిటిక్స్ ఎక్కువ అని అంటే ఏం కాదు చెప్పు. చెప్పా నన్ను కాంట్రవర్సీలో లాగద్దు అని. జస్ట్ పాలిటిక్స్ ఎక్కువ అంటే టాలెంట్ కంటే గ్రూప్స్ కొంచెం బాగా ఉంటాయి అని అంటే. గ్రూప్స్ అంటే